హాయ్ మామ, డైరీ ఫామ్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ బ్యాక్ టు ఇంద్ర వ్లాగ్స్. నేను మార్నింగ్ 5:30కే ఫామ్కి అయితే వచ్చేస్తాను. గేదెలకు దానా నేను ఏం ఉపయోగిస్తానంటే తౌడు, బీరు పొట్టు ఈ రెండు మాత్రం నేను వాడతాను. నేను డైరీ ఫామ్ పెట్టిన సంవత్సరం నుంచి కూడా ఇదే పద్ధతి నేను ఫాలో అవుతాను. అదే మీరు కూడా ఫాలో అవ్వండి, మంచి ఆదాయం కూడా పొందుతారు. ప్రజెంట్ నాకు పాలు ఇచ్చే గేదెలు 3 ఉన్నాయి. నేను ఫాలో అయ్యే పద్ధతి మీకు చెప్తా వినండి. మీరు పాలు తీయడానికి 2 ప్యాకెట్లు మీ దగ్గర పెట్టుకోండి. 4 రొమ్ముల నుంచి మొదటి ప్యాకెట్ లోకి 1.5 లీటర్ పాలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఆ ప్యాకెట్ రెండవ ప్యాకెట్ లోకి మిగిలిన పాలన్నీ మొత్తం పిండేసుకోండి. ఇదే పద్ధతిలో అన్ని గేదెల పాలు కూడా ఇలాగే తీసేయండి. రెండవ బకెట్ లోకి తీసిన పాలు కేంద్రంగా పోసుకోవాలి. మీరు ముందు బకెట్ లోకి తీసిన పాలు 60 లేక 70 రూపాయలు చేసి మీరు ఉండే ప్లేస్ ని బట్టి ఇళ్ళ ఖాతాలకు మీరు పోసుకోవచ్చు. ఇలా ముందు తీసిన పాలు ఏంటంటే వాటర్ శాతం అనేది కొంచెం లైట్ గా ఉండటం వల్ల ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ పెద్దగా రావు. ఇలా రెండో బకెట్లో తీసిన పాలు కొంచెం చిక్కగా ఉండడం వల్ల ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎక్కువగా వచ్చి ఆదాయం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రజెంట్ ఉన్న దానా రేట్లతో పాల రైతులకు పెద్ద మిగిలేదేమి ఉండదు. ఇలా చేయడం వల్ల కొంచెం లాభం పొందే అవకాశం ఉంటుంది. పాల రైతులు కొంచెం ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ పద్ధతిని మీరు కూడా పాటించి మీ ఆదాయాన్ని పెంచుకోండి. మన కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి.